ఇంట్లోనే పెద్ద దొంగ ఉన్నాడనమాట. ఒకసారికి దొంగతనం అలవాటు పడిన చెయ్యి ఇక అదే అలవాటు అవుతుంది అని సూర్యకాంతం అనేసరికి, నా భర్తని దొంగ అంటే ఊరుకోను అని అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి సూర్యకాంతం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. నా భర్తని దొంగ అనే అనకండి, ఎందుకంటే నా భర్త ఆ గాజుల్ని దొంగతనం చేయలేదు. తనకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. తనకి ఏదో అవసరం ఉండే చేశాడు అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి చాలే చెప్పొచ్చావు అని అయితే సూర్యకాంతము శ్రీరంగం అయితే అనుకుంటూ ఉంటారు. తనకి ఏ అవసరం ఉండి ఆ గాజులు తీశాడో, ఒకవేళ తనే దొంగతనం చెయ్యాలి అనుకుంటే తనే గాజులు తీశానని ఒప్పుకోడు. నాకు తెలియదు అనే ఏదో ఒక రీజన్ చెప్పేవాడు. కానీ తనకి గాజులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టే తను అలా చెప్పాడు. అంటే తను దొంగతనం చేయలేదనే కదా అని మిథున అంటూ ఉంటుంది. నా భర్తని దొంగ అంటే మాత్రం ఊరుకోను అని మిథున అయితే సూర్యకాంతం వాళ్ళకి సీరియస్గా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక శారద అయితే టీ అవి సత్యమూర్తి వాళ్ళకి తెస్తూ ఉంటుంది. అదే టైంలో భార్గవి అయితే వచ్చి దేవాన్నయ్య అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఎవరు వచ్చారు అని అయితే చూస్తూ ఉంటుంది మిథున. దేవా కోసం ఇప్పుడెందుకు వచ్చారు అని అలా చూస్తూ ఉంటుంది. లోపలికి వచ్చి సత్యమూర్తిని శారదని అయితే పలకరిస్తూ ఉంటుంది భార్గవి. అలా పలకరించేసరికి రామ్మ బాగున్నావా, కూర్చో టీ తాగుదు అని శారద అనేసరికి లేదు పెద్దమ్మ, ఇలా దేవాని దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అని అడిగేసరికి దేవానికి ఈ గాజులు ఇవ్వడానికి వచ్చాను. దేవానికి ఈ గాజులు ఇచ్చేసి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది భార్గవి. అలా అనేసరికి శారద అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది భార్గవి చేతిలో గాజులను చూసి. ఇవి మిథునవే కదా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మిథున కూడా షాక్ అవుతూ ఉంటుంది ఆ గాజులను చూసి. ఇక సూర్యకాంతం వీళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రమోదిని వీళ్ళందరూ అయితే దేవా అవసరానికి ఇచ్చాడా ఏంటా గాజులు, మళ్ళీ తిరిగి తెచ్చేశాడు అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక నా భర్త ఏదో అవసరానికే తీసుంటాడు అని ఆ గాజులను చూసి షాక్ అవుతూ ఉంటుంది మిథున.